అంతా ఇప్పటికే ఇందిరా పార్కు చేరుకున్నారు. ఇందిరా పార్కులో లోపలికి చొచ్చుకొని పోకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాల్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇందిరా పార్కులో చోటు చేసుకున్నటువంటి ఘర్షణ నేపథ్యంలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్లకి అవతలి వైపు ఎవరైతే ఇందిరా పార్కుని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారో వాళ్లకు బారికేడ్ అవతల ఏర్పాటు చేసినటువంటి టెంట్లో నిరసన వ్యక్తం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. బారికేడ్కి యువతల మాత్రం అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇటువైపు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో మరి కాసేపట్లో ఇక్కడికి ర్యాలీగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైతే ఆర్టీసీ భవన్ నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ర్యాలీగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగానే మరి కాసేపట్లో జేఏసీ నాయకులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం సిపిఐకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్యదర్శి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి కమ్యూనిస్టు పార్టీలు కారణమయ్యేదని ఆరోపణ. ఉద్రిక్తకి కమ్యూనిస్టు పార్టీలు ఏ రకంగానూ కారణం కాదు. కారణం టీఆర్ఎస్ కార్యకర్తలే దీనికి కారణం. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ రకంగా ఇందిరా పార్క్ ధర్నాలు వద్దని చెప్పేది సరైనది కాదు. ఈ ధర్నా పార్కులో ఇందిరా పార్కులో వాళ్ళు లోపల వాకర్స్ కి ఛార్జీలు పెంచినప్పుడు కూడా మేమే కొట్లాడినాం. తర్వాత ఇక్కడ వినాయక సాగర్ కడతానంటే కూడా దాన్ని వ్యతిరేకించింది మేమే. ఇందిరా పార్కుని రక్షించింది మేము, ఈ వాకర్స్ కాదు. ఈ రోజు వాకర్స్ పేరు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా కార్పొరేటర్స్. ఈ రోజు ఏ కార్పొరేట్ అయితే ఉందో ఒకప్పుడు తెలుగుదేశం కార్పొరేటర్స్ ఈ రోజు తెలంగాణ జెండా కప్పుకున్నారు తప్పితే వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు, అధికారం మీద ప్రేమ, అధికార పక్షం మీద ప్రేమ. ఈ గొడవలందరికీ కారణం ఈ టీఆర్ఎస్ నాయకులు తప్పితే మేము కాదంటున్నాం. రెండోది, పోలీసులు కూడా నిన్నటి వరకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇస్తే కూడా ఆ ధర్నా టెంట్ ని రోడ్డు అడ్డగిలో ఉన్నటువంటి విచిత్రం లక్ష్యం ఏంటని అడుగుతున్నాం. అంటే మేము లోపల వెళ్ళకుండా వాళ్ళు అడ్డం కూర్చుంటే మేము కొట్టుకోవాలని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పనిని కుట్ర తప్పితే మరొకటి కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాకర్స్ కి వ్యతిరేకం కాదు. వాకర్స్ సమస్య మీద గతంలో పోరాటం, ఇందిరా పార్కుని ఈ వినాయక సాగర్ చేస్తామంటే పోరాటం చేశాం. మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది వీళ్ళు కాదు అని చెప్తున్నాం. వాళ్ళు అనవసరంగా సమస్యని పక్కదో పట్టించొద్దని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక ఎవరైతే ధర్నా చౌక్కి అనుకూలంగా నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎవరైతే ఇందిరా పార్కులో ధర్నాలు చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆరోపిస్తూ ఇక్కడ ధర్నాని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ధర్నా చౌక్ ఇక్కడ ఉండొద్దని చెప్తున్నారు? మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళము కాదు, ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళము. ఏ పార్టీ మాకు అండగా ఉండి పంపించి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కొట్లాడాలని పంపించలేరు. మా పిల్లల భవిష్యత్తు గురించి, పొల్యూషన్ గురించి, ఇక్కడ ఉన్న కాలుష్యం గురించి ఉద్దేశించుకొని ఈ ధర్నా చౌక్ని ధర్నాలు ఎక్కడన్నా చేసుకోవచ్చు, విశాలంగా ఉన్న ప్రాంతంలో చేసుకోవచ్చు, అవుట్స్కట్లో చేసుకోవచ్చు. ఈ సిటీ మధ్యలో ధర్నాలు చేసుకోవాలని ఏ లాల రాసిందో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. మరి వాళ్ళు చెప్తున్నారు ధర్నా చేయడం, నిరసన చేయడం అనేది ప్రాథమిక హక్కు, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి. మేము కోర్టు పద్ధతి ఉంది కాబట్టి ధర్నా చేసాం. మేము శాంతియుతంగా గవర్నమెంట్ మేము చెప్పదలుచుకున్నాం, ధర్నా కాదు. మేము ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో ఏంటి సమస్య మీకు? ఇక్కడ ధర్నా చౌక్ ఉంటే స్కూల్స్ కు ఇబ్బంది కలుగుతున్నది, కాలేజ్ కి ఇబ్బంది, రావడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది, హాస్పిటల్ ఇబ్బంది కలుగుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతున్నది, టైం కు అందుకోగలేకపోతున్నాము కాలేజీలో కానీ అన్నిటి కానీ ఇబ్బంది కాబట్టి నివాసం కాబట్టి ఈ నివాసాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తక్షణమే కలిసి ప్రార్థన. మేడం మీరు చెప్పండి, ఏంటి ఈ కాలనీ వాసులకు ఉండే ఇబ్బంది? మీరు ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాదని చెప్పేసి ప్రధానంగా అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నారు.
తప్పు సార్. అది మేము ఈ పార్టీకి ఈ కాలనీకి వాళ్ళకి చెందిన వాళ్ళమే. ఇక్కడ యోగా సెంటర్ ఉంది. పార్కుకు వస్తున్నప్పుడు పార్కుకు వాకింగ్ చేసిన ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఈ ధర్నా వల్ల ట్రాఫిక్ జామ్ గా అవుతుంది. దానివల్ల మేము పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది. అంటే వాకర్స్ ఉదయం 5 గంటల నుంచి 8 గంటలు 9 గంటల వరకు నడుస్తారు. ధర్నా మాత్రం 10 తర్వాత చేసుకుంటాం అని చెప్పేసి వేరే వాళ్ళు. అది తప్పు సార్. అదే దినమంతా 2 రోజులు పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే కూర్చుంటున్నారు. అది చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కొంతమంది లేడీస్ ఇక్కడ మేము స్థానికులం. రైట్. బస్ భవన్ నుంచి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో బయలుదేరిన జేఏసీ నాయకులు ధర్నా చౌక్ ఇప్పుడు తరలివచ్చారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. ఇందిరా పార్క్ వద్ద పూర్తిగా ఉద్రిక్త వాతావరణం మనకు కనబడుతుంది. భారీ ర్యాలీ ఇప్పుడు వస్తుంది. సిపిఐ ఎంఎల్కి సంబంధించిన ర్యాలీ. వారితో పాటుగా ఎస్ఎఫ్ఐ, మిగతా స్టూడెంట్స్ యూనియన్ పీడీఎస్యూతో పాటు మిగిలిన కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన యూనియన్లకు సంబంధించిన వాళ్ళు కూడా ర్యాలీగా రావడం జరిగింది. బస్ భవన్ నుండి వీళ్ళంతా కూడా ర్యాలీగా బయలుదేరారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ వరకు చేరుకున్నారు. ఇందిరా పార్క్ మెయిన్ రోడ్డు మీదనే వాళ్ళంతా బైఠాయించారు. ప్రస్తుతం మనం బిజినెస్ లో చూడొచ్చు కూడా సిపిఐఎంఎల్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రోడ్డుపై కూర్చున్నారు. అలాగే మరొక వైపు ధర్నా చౌక్ లోపల వెళ్లేందుకు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వారిని మాత్రం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళతో పాటుగా సిపిఐకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. లోపల బయటికి వరకు మాత్రం సిగ్నల్ వద్ద ధర్నా చౌక్ మనం చూస్తున్నాం. ఎదురుగా లోపలికి ఇందిరా పార్క్ నుండి లోపలికి వెళ్లేందుకు దారి అది. ఆ దారి స్టార్టింగ్ లోనే మొత్తం పూర్తిగా బారికేడ్లు పెట్టేశారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం కాలనీ వాసులు ఎవరైతే ధర్నా చౌక్ ని తరలించాలి అని మద్దతు తెలుపుతున్న వారు ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ధర్నా చౌక్ ను తరలించవద్దను అడ్డుకుంటున్న వాళ్ళందరినీ కూడా ధర్నా చౌక్ బయట బారికేడ్లకు యువతల వైపులనే ఉంచడం జరిగింది. మధ్యలో పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఎస్ఎస్పీతో పాటు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా మోహరించారు. జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సిపిఐ, కాంగ్రెస్ మొత్తం వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ట్రై చేశారు. ఎక్కడైతే టెంట్ వేసుకొని కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారో, ధర్నా చౌక్ ఇక్కడ నుండి తరలించాలని ఆందోళన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని అందరినీ అడ్డుకోవడం జరిగింది. బారికేడ్లు వేసి లోపలికి ఎవరిని కూడా వెళ్లనీయకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు భారీగా నినాదాలు చేయడం జరిగింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ర్యాలీ బస్ భవన్ నుండి వచ్చిన ర్యాలీ. ఇందులో ఎస్ఎఫ్ఐతో పాటు ఇతర స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, తర్వాత మరికొన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ర్యాలీగా ఇందిరా పార్క్ వరకు వచ్చారు. ఇక్కడి నుండి లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో వాళ్ళందరూ కూడా ధర్నా చౌక్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదని చెప్తున్నారు. కొంతమంది ఆందోళన చేసే పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. పోలీసులు భారీ స్థాయిలో మోహరించి ఉంచారు. ఉదయం నుండి వాకర్స్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వచ్చారు. ధర్నా చౌక్ ను ఇక్కడ నుండి తరలించవద్దు అంటూ కూడా వాళ్ళు ఆందోళన, వాకర్స్ ధర్నా చౌక్ ను తరలించాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. విహెచ్ ఉదయం వచ్చి కొంత ఈ ధర్నా చౌక్ను తరలించకుండా ఇక్కడే ఉంచాలి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ధర్నా చౌక్కు వచ్చేందుకు అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన వారికి పోలీసులు అనుమతి ఇవ్వడము, మరొక వైపు సభను నిర్వహించుకునేందుకు ఇందిరా పార్క్ అలాగే ఎన్టీఆర్ స్టేడియం సమీప ప్రాంతాల్లో ఉన్న కాలనీవాసులకు అనుమతించడం, ఈ రెండు అనుమతులు ఒకే రోజు ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఉత్కంఠత మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే లోపలికి ధర్నా చౌక్ లోపలికి వెళ్ళి తమ ఆందోళన చేస్తామనేది ఒకవైపు అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మరొక వైపు లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం, పోలీసులు ఒకవైపు అడ్డుకుంటున్న పరిస్థితి. లోపల మాత్రం ధర్నా చౌక్ను తరలించాలని చెప్తున్న కాలనీ వాసులు కావచ్చు, మద్దతు తెలిపేవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపల వాళ్ళ సభను నిర్వహించుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ధర్నా చౌక్ సంబంధించిన తరలింపు ఉందో దాన్ని తక్షణమే చేపట్టాలి. ఇక్కడ ప్రతిసారి ధర్నా చౌక్ వద్ద ఏదైనా ధర్నాలు జరిగినా, ప్రోగ్రాం జరిగినా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము తాము. ఇక్కడ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం ద్వారా, అంటే ధర్నాలు, పార్టీలకు సంబంధించిన మీటింగ్లు పెట్టడం ద్వారా పూర్తిగా కాలుష్యం అవుతుంది. ఎక్కడికక్కడ చెత్తను వేస్తున్నారు, కనీసం వాటిని తొలగించడానికి ఒక రోజు టైం పడుతుంది. అలాగే ఇక్కడ నుండి స్కూళ్లకు పిల్లలు వెళ్లాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుండి ధర్నా చౌక్ని తరలించాలనేది ప్రధానంగా కాలనీ వాళ్ళు ఇక్కడ కోరుతున్నారు. మరొక వైపు ధర్నా చౌక్ వ్యతిరేకం
కానీ ధర్నా చౌక్ ఈ ప్రాంతం నుండి తరలించి మిగిలిన ప్రాంతంలోకి ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ధర్నా చౌక్ వద్ద రెండు వర్గాలు, ఇటు ధర్నా చౌక్ ఉద్రిక్త పరిస్థితి కనబడుతుంది. కార్యకర్తలకు పోలీసులకి మధ్య తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. పోలీసులు కార్యకర్తలు, వామపక్ష కార్యకర్తలు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు కార్యకర్తలు బారికేడ్లను ఎక్కి ఇందిరా పార్క్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ వాహనాలను ఎక్కి లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక్కడ ఇందిరా పార్క్ లో ఏదైతే ధర్నా చౌక్ ని కొనసాగించాలని చెప్పేసి కొందరు ధర్నా చౌక్ ని వ్యతిరేకిస్తూ మరికొంతమంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. బారికేడ్ ఎక్కినటువంటి వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తానికి ఇందిరా పార్క్ వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఎవరైతే ఇందిరా పార్క్ అనుకూలంగా లోపల ధర్నా చేస్తున్నారో ధర్నాకి చేసినటువంటి వాళ్ళకి ఎలా అనుమతి ఇచ్చారు, బయట నుంచి వచ్చినటువంటి లోపలికి ఇందిరా పార్క్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళని ఎలా అడ్డుకుంటారు అనేది ప్రధానంగా ఇక్కడ సమస్యగా మారింది. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకి అటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం మాత్రం చోటు చేసుకుంది. తోపులాట కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. లోపలికి ఇందిరా పార్క్ లోపలికి చొచ్చుకొని పోయేందుకు మాత్రం కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల మధ్య తోపులాట నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడం, వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓవరాల్ గా పోలీసులు లాఠీ చార్జీ చేసే పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ ఎవరైతే డీసీపీ ఉన్నారో డీసీపీ వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పోలీసుల మీద కూడా కుర్చీలు విసిరేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసుల మీద కూడా సిపిఐ కార్యకర్తలు కుర్చీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జెండాలతో దాడి చేసినటువంటి పరిస్థితి మాత్రం మన ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద దాడి జరుగుతున్నటువంటి దృశ్యాల్ని మాత్రం చూస్తున్నాం. ఇవి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూద్దాం. రాజా ముందరు కోకు నీకు పడతాయి దెబ్బలు. విజల్ పెట్టి చేయాలి.
పోలీసుల మీదకి కుర్చీలు వేసేవి అవన్నీ విజువల్స్ లైవ్ లో వస్తున్నాయి సార్, తీసుకోమని చెప్పండి. కుర్చీలు ఇందులో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. లోపలికి వచ్చిన కార్యకర్తల పోలీసుల లాఠీ చార్జ్ మనం చూస్తున్నాం. మరొక వైపు కుర్చీలు తీసుకొని పోలీసులపైకి విసరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. మరొక వైపు లెఫ్ట్ సైడ్ లో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చొచ్చుకొని లోపలికి వెళ్తున్నారు. బారికేడ్ ని తొలగించారు. వారు కూడా ఈ వైపు నుండి లెఫ్ట్ సైడ్ నుండి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కార్యకర్తల పైన సిపిఐ సిపిఎంఎల్ కార్యకర్తల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. పక్క వైపు నుండి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సభా వేదిక వరకు లోపలి వరకు చొచ్చుకొని వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చౌక్ లోపలికి వెళ్ళాలి అనేదే తమ ఉద్దేశంగా కార్యకర్తలు ముందు నుండి చెప్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. మనం చూడవచ్చు కొంతసేపటి వరకు కూడా కార్యకర్తలపైకి లాఠీ చార్జ్ చేసినప్పటికీ ఆ తర్వాత పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. వాళ్ళు లోపలికి వెళ్లారు. సభా వేదిక అంటే ఎక్కడైతే టెంట్ను ఏర్పాటు చేశారో కాలనీవాసులు ఆ టెంట్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపివేస్తున్నారు, కుర్చీలను విసిరేస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు కార్యకర్తలు పార్టీలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపల తమ ఆందోళనను తమ వాదనను వినిపించేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు బారికేడ్లను తొలగించారో ఆ సమయంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. పోలీసులపైకి కుర్చీలు విసరడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళని అడ్డుకునేందుకు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. కానీ పోలీసుల దెబ్బలకు కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో లోపలికి కార్యకర్తలు వెళ్లిపోయారు. లోపల ఉన్న కుర్చీలను కూడా ధ్వంసం చేస్తున్న విజువల్స్ ని మనం స్పష్టంగా చూడవచ్చు. లోపల మఫ్టీలలో పోలీసులు వచ్చి ఏదో రకమైన పద్ధతిలో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా కుట్రలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా మేము ఇక్కడ ధర్నా ఆక్యుపై చేస్తా ఉన్నాం. చేసినప్పుడు వేరే వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇస్తారు? మాకు ఇవ్వనప్పుడు పర్మిషన్ వేరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? అంటే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, కక్ష ధోరణితో ఉన్నది. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఏదేమైనా మేము ఇవాళ నైతిక విజయం మాదే. ధర్నా చౌక్ అటెండ్ చేద్దామని వచ్చాం మేము. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం మార్చుకోవాల వైఖరి. అందరూ విలువండి, చట్ట ప్రకారం మాట్లాడుకుందాం. ధర్నా చౌక్ సంబంధించిన సమస్య పరిష్కారం కాలనీవాసులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది జరగకుండా మనం ఎట్లా నిర్వహించుకుందాం, ఇప్పటిదాకా ఎట్లా నిర్వహించుకున్నాం దానిపైన పోలీసుల బాధ్యత కదా అది. పోలీసు పర్మిషన్ వాళ్ళకి రక్షణ కాపాడాలి కదా. కాబట్టి మాకెట్లా పర్మిషన్ ఇస్తారు? వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వద్దు. ఇచ్చినారు, ఇచ్చి ఘర్షణ పెట్టించినారు, రెచ్చగొడుతున్నారు. అందుకని మేము మాత్రం రెచ్చిపోదలుచుకోలేదు. మేము శాంతియుతంగా ఉండదలుచుకోలేదు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి?